సమానమైన సోదాజ మహర్షి దగ్గరికి చేరగానే ఆయన ఆతిథ్యం స్వీకరించమని కోరి అనంతరం అక్కడ ఒక వృక్షం ఉంది, ఆ వృక్షానికి నమస్కరించమని చెప్తారు. దారి మధ్యలో గంగకి నమస్కరిస్తుంది సీతామాత. గంగని ఎంతో గౌరవిస్తుంది. మా అరణ్యవాసం పూర్తవగానే తిరిగి వచ్చాక నేను మీకు నైవేద్యాలు పెడతాను గంగా నది, మా ప్రయాణాన్ని సుఖమయం చేయండి అని వేడుకొని ప్రార్థిస్తుంది. గంగని సీతామాతే ప్రార్థించింది, మనం మాత్రం గంగని పాడు చేస్తున్నాము. అలాగే వృక్షదేవతను పూజించింది. దాటేసి వాళ్ళు చిత్రకూట పర్వతానికి 6వ రోజు చేరతారు. 6వ రోజు చేరినప్పుడు అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని వాసుదేవతకు పూజించిన తర్వాత రుద్రయాగం అలాగే వైష్ణవ యాగం చేసిన తర్వాత ఆ లోపల ఆశ్రమంలోకి ప్రవేశముని ఎంత చూసినా తనివి తీరదు. ఒకసారి అయోధ్యలో ఉన్న బాలరాముని ఫోటో చూడండి, అబ్బా ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది కదా. అంత గొప్పవాడు రాముడి గురించి మనం ఎంత తెలుసుకున్నా చాలా తక్కువ. రాముని దూషించినా నిందించినా ఈరోజు నువ్వు సుఖపడవచ్చు, కానీ ఎప్పటికైనా ఇబ్బంది పడతాము. అది దశరథుడి దగ్గరికి వెళ్ళి రాముణ్ణి అయోధ్యలో వదిలేశాను అని చెప్పగానే పట్టుపరుపుల మీద పడుకునే నా రాముడు ఎక్కడ పడుకున్నాడు, ఏం చేస్తున్నాడు, కందమూలాలు తింటున్నాడు, నా రాముడికి ఎంత కష్టం వచ్చిందని దశరథుడు ఒక పక్క, కౌసల్య ఒక పక్క ఎంతో దుఃఖం పొందారు. అనంతరం అప్పుడే దశరథుడికి ఒక జ్ఞాపకం వస్తుంది, ఇది చాలా నాళ్ళ క్రితం జరిగింది అని చెప్పి ఆ కథను ఇలా చెప్పడం మొదలు పెడతాడు. జై శ్రీరామ్.